అగ్నిహోత్రి ఫ్యామిలీ మొత్తాన్ని మిరియడ్ ఇమేజ్ సెక్టార్లోకి ఆహ్వానించిన ఘోరాకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక మౌనం వహించాడు శరత్చంద్ర. అతని పరిస్థితి అర్థం చేసుకున్న ఘోర మరికొన్ని విషయాలు మాట్లాడి అక్కడి నుండి అదృశ్యమైపోయాడు. దేవరాజ్ను కొట్టడం చూసిన ఖైదీలు అందరూ సాగర్ను లీడర్గా చేసుకున్నారు. అనుక్షణం అతని వెన్నంటే ఉంటూ ప్రతి పనిలోనూ తోడుగానే ఉంటున్నారు. అప్పటికే సాగర్ జైలుకు వచ్చి 15 రోజులు గడిచాయి. ఈ మధ్యకాలంలో భోలాతో సాగర్ స్నేహం మరింత బలపడింది. కాని ఆఫీసర్ జ్యోతి కోరిన విధంగా భోలా నుండి ఒక్క విషయం కూడా తెలుసుకోలేకపోయాడు సాగర్. మరోపక్క భోలాకి వ్యతిరేకంగా ఆఫీసర్ జ్యోతి ఎలాంటి ఎవిడెన్స్ సంపాదించలేకపోవడం వలన అతనిని విడుదల చెయ్యాలని నిర్ణయానికి వచ్చారు హయ్యర్ అఫీషియల్స్.